వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మనకి వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కొత్త పీఆర్సీపై ఫోకస్, గరిష్ట కనీస వేతనాల ఫిక్స్. ఈ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ జారీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉందని, కానీ కొత్త వేతన సంఘం ఏర్పాటు కాకుండానే ఉద్యోగులకు వరం అందనుంది. అంటే 8వ వేతన సంఘంలో సంబంధం లేకుండానే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీస వేతనం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించిందనమాట. త్వరలోనే కనీస వేతనం 18,000 నుంచి 21,000కు పెంచవచ్చు. ఇప్పటి వరకు 7వ వేతన సంఘం సిఫార్సు ఆధారంగా కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 18,000 అయితే ఉందన్నమాట. ఇది అలవెన్సెస్ ఒక ఉద్యోగికి మాత్రమే. వేరు కేటగిరీలు కనీసం వేతనం వేరువేరుగా ఉంటాయి. అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అంతా 8వ వేతన సంఘం ఏర్పాటుకైనా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి దానికి బదులుగా కనీస వేతనం పెంచే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2016లో చివరిలో వేతన సంఘం సిఫార్సులన్నీ చేసిన తర్వాత అప్పటికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనాన్ని 18,000 నుంచి పెంచేందుకు నిర్ణయించింది. అప్పటి నుంచి ఇది పెండింగ్లోనే ఉంది. బడ్జెట్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. 7వ వేతన సంఘం సిఫార్సులోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లుగా ఉంది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతం పెంచింది. అయితే 7వ వేతన సంఘంలో జీతం పెంపు చాలా తక్కువగా నమోదైంది. కనీస వేతనం 18,000 చేశారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మార్చ్ 3.68 రెట్లుగా పెంచవచ్చు. అదే జరిగితే కనీస వేతనం 18,000 నుంచి 27,000కు అవుతుందని చెప్తున్నారనమాట. కానీ పెరుగుదల ప్రభావం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కనీస వేతనం పెరిగితే ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు. జీతాలు పెరిగితే ఉద్యోగుల జీవితాలు మెరుగుపడతాయి. అవసరాలు పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్పడం జరిగింది. జీవితంలో ఎప్పుడైనా సరే పెరుగుదల ఉంటేనే ప్రొడక్టివిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంపుపై ప్రకటన చేయవచ్చు. త్వరలోనే ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024 తర్వాత ఈ ప్రకటన జారీ కావచ్చు అని చెబుతున్నారన్నమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.